హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కీరా కూలర్ అండి. నిజంగానే ఇది సమ్మర్లో బాడీకి చాలా కూల్ చేస్తుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా అన్నది చూసేద్దాం. ముందుగా ఒక కీరాని తీసుకొని పైన పిల్ తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక తీసుకున్న కీరా చాలా లేతగా ఉన్నట్లయితే పైన పిల్ తీయకుండా కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు. డైరెక్ట్గా దాన్ని వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి. అలాగే ఈ కూలర్ సమ్మర్కి పర్ఫెక్ట్ డ్రింక్ అండి. చాలా బాడీకి చాలా కూల్ చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడు తీసుకున్న కీరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం కదా, వాటిని బ్లెండర్లో కానీ మిక్సర్లో కానీ వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఒకవేళ మీకు వేరే ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఒక 4-5 మింట్ కూడా వేసుకోండి. ఫ్రెష్ మింట్ ఉంటే అవి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే వెయ్యట్లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ఈ పీసెస్ని మిక్సీ చేసేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ చేశారంటే ఫైన్గా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్ తీసుకొని మనం దీన్ని స్ట్రైన్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న పీసెస్ అలాంటివి ఉండిపోతాయి కదా, అందుకు నేను స్ట్రైన్ చేసి ఈ పల్ప్ అంతా సెపరేట్ చేసేసుకుందాము. ఈ విధంగా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కూలింగ్ వాటరే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కావస్తే ఇది రెడీ చేసుకున్న తర్వాత టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 4 స్పూన్స్ షుగర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 టీ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 స్పూన్స్ వరకు సరిపోతుందండి. అలాగే సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. సబ్జా సీడ్స్ అన్నవి మనకి సమ్మర్లో కూడా బాడీకి చాలా మంచిది కదా. ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయేలాగా ఒకసారి కలుపుకుందామండి బాగా. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కూడా ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు. లేదంటే ఇంకా మీకు టైం ఉంటే కనుక ఒక 1-2 అవర్స్ మట్టి కుండ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుని తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గ్లాసుల్లోకి సర్వ్ చేసేస్తున్నాను దీన్ని. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ట్రై చేసిన తర్వాత మీకు కనుక ఈ డ్రింక్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పైన ఇలా నిమ్మకాయ ముక్కలతో డెకరేట్ చేశాను కొద్దిగా. ఇప్పుడు పైన ఒక్కొక్క స్పూను సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఈ సబ్జా సీడ్స్ ఎక్కువైనా ఏం కాదండి, సమ్మరే కాబట్టి మనకి బాడీకి అన్నది కూల్ చేస్తుంది. చూసారు కదా, మన కీరా కూలర్ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చింది లేనిది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.